హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను చిక్కుడుగాయ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే చిక్కుడుగాయలని నీట్గా ఇట్లా ఒలిచి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాతకి నీట్గా కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయని కూడా అందులోనే వేసేస్తున్నాను. కొంతమంది అయితే ఫస్ట్ బాయిల్ చేసుకుంటారు, బట్ నేనైతే ఇట్లా డైరెక్ట్గా వేసేస్తున్నాను. సేమ్ నాలానే కర్రీ చేసేవాళ్ళు ఉంటే ఎవరైనా కమెంట్ చేయండి అబ్బా, చూద్దాం నాలాగా ఎవరైనా చేస్తారా లేదా అనేసి. టేస్ట్ ఎట్లా వచ్చిందో కూడా చెప్పండి. ఇంకా చిక్కుడుకాయ కూడా వేసేసిన తర్వాతకి ఇట్లా ఫ్రై చేసేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాతకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పసుపు ఇంకో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాతకి మళ్ళీ మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాతకి ఇంకా కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ ఇంకా రోటీస్లోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాతకి ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. సేమ్ నా అలానే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.